वाव, तो अभी तक वो शाख में था उन्हें। हाँ तो 3 निशान देता। 3 ఈ స్నేక్స్ ఎక్కడన్నా ఇంజూర్ అయినట్టయితే ఆ స్నేక్స్ కూడా మున్నా అనే వ్యక్తి స్నేక్ క్యాచర్ ఉన్న ఆయన తీసుకొచ్చి ఈ స్నేక్స్ని కూడా ట్రీట్మెంట్ చేయించి తిరిగి అడవులకి వదిలేస్తున్నాడు. ఈ మంచి కార్యక్రమాలను ఆయన చేయడం వల్ల ప్రజలు బాగా సంతోషిస్తున్నారు. మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ మున్నా అనే వ్యక్తి మాకు చాలా రకాలుగా ఉపయోగపడతాడు. ఆ క్యాండిడేట్ ఏంటంటే స్నేక్ సొసైటీలో సభ్యత్వం ఉన్న క్యాండిడేట్. ఎటువంటి పాములు అయినా సరే వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా తను కాపాడడం జరుగుతుంది. అటవీ శాఖ తరఫు నుంచి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదైనా बहुत गिरा था, मैं तो चाय कुत्ते को पकड़ता बोलते इधर रेडी 3 पे దాన్ని గాలిని కాళ్ళకు షాట్ కొట్టి ఇద్దరు పడేసి అది ఎగరబడుతుంది మీద పేసి వ్యవస్థలు ఏనా పడిపోయి కుక్కలు ఎత్తపోతాయి. మంచి పని చేసినావు. ఒక జాతీయ పక్షిని రక్షిస్తున్నావు. మా ఎంపీటీసీ అన్నగారు చిమ్రాజ్పల్లి ఇక్కడ తగిలిన కరెంట్ కాళ్ళ కట్టిన కదా, కాళ్ళు వేస్తలేదు దాంట్లో. ఇక ఈడ కూడా బ్లడ్ వస్తుంది. ఇక్కడ హనుమంత్ రెడ్డికి ఫోన్ చేసింది డాక్టర్, మన వెటర్నరీ డాక్టర్ సుధాకర్ నంబర్ ఇచ్చింది. ఆయన నోటీస్లో లేని చేయొద్దన్నాడు. అంటే మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం అయితే ఆయన మాకు ప్రాబ్లం చేస్తాడు అని నాకు ఆయన నంబర్ వాట్సాప్ పెడితే ఆయనతో మాట్లాడు. సుధాకర్ సార్ మాట్లాడితే నీకు కాంటాక్ట్లు ఓన్లీ ఎక్కడ ఏం కాలేదు, కాళ్ళు ఒకటి గడొకటి 2 దగ్గర కొద్దిగా లైట్గా ఇంజరీ అయింది. సో దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ చేసి ఫారెస్ట్ అధికారులకు అప్పగించడం జరుగుతుంది. మా రేంజ్ ఆఫీసర్ సుధాకర్ సార్ 2 డేస్ నుంచి మోటార్ నడుస్తలేదు. ఆయిల్ ఫామ్ ఉంటుంది ఇక్కడ డ్రిప్ కోసం. మోటార్ నడుస్తలేదు వచ్చి చూసేసరికి జంపర్ పోయింది, ఈ నెమలి ఇక్కడ కింద పడి ఉన్నది. ఎప్పుడు పడ్డది? 2 డేస్ సార్. నెమలి పడి అదే రోజు పడి ఉంటుంది. 2 డేస్ నుంచి అది ఇక్కడ ఉందా? అవును. ఓ మై గాడ్. సో ఫ్రెండ్స్, ఇది దాదాపు 2 రోజుల నుంచి అది ఇక్కడే పడి ఉందట. ఇది అడవి ప్రాంతం కదా, ఇక్కడికి సాధారణంగా అయితే ఎవరు రారు. ఇక్కడ టచ్ అవుట్లో జంపర్ కొట్టేసింది పాపం. ఇది 2 డేస్ నుంచి ఇది ఇక్కడ బాధపడుతుంది. సో అన్నగారు ఏం చేశారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా రేంజ్ ఆఫీసర్ సుధాకర్ సార్కి కాల్ చేశారు. సార్తో మాట్లాడాలా? మీరు మాట్లాడరేమో కదా సార్? सर तो क्या करंट शॉट लगा लगने की वजह से गिर गया కాలు ఎరిగిపోలే. కాలు మంచిగా ఉన్నది కానీ దానికి లేవస్తలేదు. కాళ్ళ మొత్తం కాళ్ళ మీద ఉంటుంది కదా.
కొద్దిగా mama dia उठा देखो Nggak kan nih. buat orang yang nukut aku video malah wow तो अभी तक वो शाक में था उन्हें हाँ kuning kok ini Tahu deh. Ini wajib. Lupa. Kakak Indra. Baik. Begitu kakak. पकड़ लो मुन्ना तुम उठा लो అటు ఆ సైడ్ దాకా నా పేరు డాక్టర్ డిఎన్ రెడ్డి. నేను నందిపేట మండల పశు వైద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు నెమలి ఫీమేల్ నెమలి పీకాక్ వచ్చేసి ఈ చిగునాథపల్లి గ్రామంలో కరెంట్ షాక్ గురవడం జరిగింది. దానివల్ల ఈ దాని కాళ్ళు ప్యారలైజ్ అయిపోయినాయి. దానికి ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇప్పించి అందరు అబ్జర్వేషన్లో పెట్టాము.
ఇప్పుడు ఈ నందిపేట గ్రామానికి, నందిపేట మండలానికి ఫారెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల, ఆ ఫారెస్ట్ తగ్గిపోవడం వల్ల ఇక్కడ గ్రామాల్లోకి ఈ వన్యప్రాణులు వచ్చి ప్రెడేటర్స్ అటాక్ చేయడం, మళ్ళీ ఈ కరెంట్ షాక్ ఇట్లాంటి వాటికి అటాక్ అవ్వడం చాలా సర్వసాధారణ అయిపోయింది. కాబట్టి వన్యప్రాణులను సంరక్షించడానికి మనం అడవులను ఖచ్చితంగా కాపాడుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా నిన్న మా హాస్పిటల్లో ఒకటి కోబ్రా వచ్చింది. కోబ్రా దానికి కింద లోవర్ బ్యాక్ సైడ్లో కొంచెం గాయం అయిపోయి ఇక్కడ వూండ్ అయింది. ఆ వూండ్ అవ్వడం వల్ల అది కదలేకపోయింది. కాబట్టి దాన్ని సూచర్స్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు బాగానే ఉంది. దాన్ని కంటిన్యూస్ అబ్జర్వేషన్ ఒక 2 days పెట్టాము. ఇలా ఈ నందిపేట మండలానికి ఎక్కువగా వన్యప్రాణులు ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడైతే వన్యప్రాణులు ఎక్కడైతే అంటే యాక్సిడెంట్కు గురవుతున్నాయి, యాక్సిడెంట్ కానీ ప్రెడేటర్స్ అటాక్ కానీ జరిగినప్పుడు ఇక్కడ నందిపేట మండలానికి విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చినట్లయితే ప్రిలిమినరీగా ట్రీట్మెంట్ ఇచ్చి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తారు. దీనికి మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ గారు మా హాస్పిటల్లోకి ఈ వన్యప్రాణులు ఎక్కడైనా అటాక్ గురవుతే అంటే గాయపడితే అట్లాంటి వాటికి ఇమీడియట్గా ఆయన తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం జరుగుతుంది. తర్వాత ఈ స్నేక్స్ ఎక్కడన్నా ఇంజూర్ అయినట్టయితే ఆ స్నేక్స్ కూడా మున్నా అనే వ్యక్తి స్నేక్ క్యాచర్ ఉన్న ఆయన తీసుకొచ్చి ఈ స్నేక్స్ని కూడా ట్రీట్మెంట్ చేయించి తిరిగి అడవులకి వదిలేస్తున్నాడు. ఈ మంచి కార్యక్రమాలను ఆయన చేయడం వల్ల ప్రజలు బాగా సంతోషిస్తున్నారు. ఈరోజు నందిపేట మండల పరిధిలోని సింగరాజపల్లి బ్రాహ్మణ శివారులో సింగరాజపల్లి ఎంపీటీసీ శ్రీనివాస్ గారు ఒక పొలంలో వెళ్తుండగా ఆ ప్రాంతం ముందు ఒక నెమలి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్కి గురై కొంత గాయపడినట్టు సమాచారం తెలిపడం జరిగింది. వెంటనే ఇటు విషయంలో సంబంధిత వెటర్నరీ డాక్టర్ హనుమంత్ రెడ్డి గారికి తెలియజేయగానే నెమలిని ఇక్కడ తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఆ ఎలక్ట్రిక్ షాక్ వల్ల దాని 2 కాళ్ళకు కొంత గాయమైంది. ప్రైమరీగా దానికి ప్రిలిమినరీ ఏదైతే టెస్ట్ బ్లడ్ ఇంజెక్షన్ చేసి దానికి అంత గాయపడిన దానికి అంత ఇంజూర్ అయిన దానికి అంత ట్రీట్మెంట్ చేయడం జరిగింది. రైట్ నౌ దాని పొజిషన్ బాగానే ఉంది. బట్ ఒక 2 రోజుల్లో దాన్ని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఇప్పుడు మా దగ్గర ఉన్నటువంటి మామిడిపల్లి అర్బన్ పార్క్లో 2 రోజుల పాటు ఉంచేసి దాన్ని క్యూర్ అయిన వెంటనే మళ్ళీ తిరిగి ఫారెస్ట్లోకి వదులుతాము. ఇక్కడ ఎటువంటి వన్యప్రాణి అయినా సరే మీ దృష్టిలో ఏదైనా గాయపడినట్టయితే మాకు తెలియజేస్తే గాయపడిన తీసుకొచ్చి ఆ యానిమల్ను సంబంధిత అధికారి సహాయంతో మేము దానికి రక్షణ కల్పించి పూర్తిగా వన్యప్రాణులను కాపాడే ఉద్దేశంతోనే ఉంటాము. మోస్ట్లీ ఏంటంటే ఇక్కడ మున్నా అనే వ్యక్తి మాకు చాలా రకాలుగా ఉపయోగపడతాడు. ఆ క్యాండిడేట్ ఏంటంటే స్నేక్ సొసైటీలో సభ్యత్వం ఉన్న క్యాండిడేట్. ఎటువంటి పాములైనా సరే వాళ్ళు ఎవరికి ఇబ్బంది కలగకుండా తను కాపాడడం జరుగుతుంది. అటవీ శాఖ తరపు నుంచి కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఏదేమైనా ప్రజలకు వాటి మీద అవేర్నెస్ చేస్తూ వాటిని కాపాడే ప్రయత్నం చేస్తారు. కాబట్టి థ్యాంక్ యూ మున్నా. అండ్ సో మాకు వెంటనే అడిగిన వెంటనే స్పందించినటువంటి డాక్టర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.